ఆచి చికెన్ మసాలా. సైదాబాద్ లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రులు పొన్నం అజారుద్దీన్ పరిశీలించారు. 680 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం తెలిపారు. సంతోష్ నగర్, చంచల్గూడ జైలు, సైదాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నామని తెలిపారు. దీనికి అప్రోచ్ రోడ్ విస్తరణ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఈ బ్రిడ్జ్లను త్వరగా పూర్తి చేసేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ పనులు 620 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, అదేవిధంగా చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనివల్ల సంతోష్ నగర్ కావచ్చు, చంచల్గూడ జైలు కావచ్చు, తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్, వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు మూసారాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్లు కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు, దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నాయని అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ బ్రిడ్జ్ ను కూడా పర్యవేక్షణ చేయడానికి నేను, గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు, బలాలా గారు, స్థానిక నాయకులందరం కూడా మార్కెట్ చైర్మన్ తో సహా అందరం రావడం జరిగింది. తప్పకుండా ఇది తొందరలోనే తేదీని నిర్ణయం చేసి ఇది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. దీంతో